హైదరాబాద్లో ఎన్నికల వేడి మొదలైంది. పాలక వర్గాల గడువు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి బల్దియా పోరుపైనే నిలిచింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కజ్గిరి కార్పొరేషన్ల భవితవ్యం తేలాల్సి ఉంది. ప్రభుత్వం, ప్రధాన పార్టీలు సైలెంట్గా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బల్దియా ఎన్నికల నిర్వహణ ఎలా ఉండబోతోంది? పార్టీల సన్నాహాలు ఏంటి? ఈ కథనంలో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతోంది. నగారా ఎప్పుడు మోగుతుందా అని ప్రధాన పార్టీలన్నీ సైలెంట్ గా తమ ప్రిపరేషన్ ని ముమ్మరం చేశాయి. తెర వెనుక భారీ కసరత్తు జరుగుతోంది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రాజధాని రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఈసారి కేవలం జీహెచ్ఎంసీ మాత్రమే కాదు, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కజ్గిరి కార్పొరేషన్ల భవితవ్యాన్ని కూడా ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. ఇది కేవలం ఒక మున్సిపల్ ఎన్నిక కాదు, రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలకు ఒక లిట్మస్ టెస్ట్. అధికార కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం, బీఆర్ఎస్ కు జీవస్మరణ సమస్య, బీజేపీకి తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం, ఇక ఎంఐఎం కు పాత బస్తీకి పరిమితం కాదనే సవాల్ విసురుతోంది. అసలు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఫిబ్రవరి 2026లో రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జీహెచ్ఎంసీ సహా 5 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో పాలక వర్గాల గడువు ముగిసింది. ప్రస్తుతం ఈ కార్పొరేషన్లన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్ ప్రక్రియ జూన్ 25 నుండి ప్రారంభమైంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి జాబితాను ప్రక్షాళన చేస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఈ ఫైనల్ లిస్ట్ ఆధారంగానే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు చేసి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికల నగారా మోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీల వ్యూహాలను పరిశీలిస్తే ఎంఐఎం ఎప్పటిలాగే ఒక అడుగు ముందుంది. ఎన్నికల ప్రకటన రాకముందే జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు, కొత్తగా ఏర్పడిన మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లోని 76 వార్డులకు టికెట్లు ఆశించే వారి నుండి అప్లికేషన్లు తీసుకుంది. కుల ధృవీకరణ పత్రాలతో సహా అప్లికేషన్లు తీసుకోవడం ద్వారా రిజర్వేషన్లు ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. పాత బస్తీలో తమకు తిరుగులేదని భావిస్తూనే ఈసారి మేయర్ పీఠంపై గట్టిగా కన్నేసింది. కింగ్ మేకర్గా కాకుండా కింగ్గా అవతరించాలనేదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హైదరాబాద్లో పాగా వేయడం ద్వారా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, వ్యూహాత్మకంగా ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం లాంటి చర్యలు బల్దియాపై హస్తం జెండా ఎగరేయాలనే పట్టుదలను సూచిస్తున్నాయి. ఇక గత 10 ఏళ్లుగా గ్రేటర్ పై ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ కి ఇది కత్తి మీద సాము లాంటిది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా హైదరాబాద్ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేల స్థానాలను గెలుచుకోవడం వారి బలాన్ని చూపిస్తోంది. కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులతో సమావేశమై గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా హామీలు ప్రకటిస్తున్నారు. గతంలో తాము చేసిన అభివృద్ధిని చూపిస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. జాతీయ పార్టీ బీజేపీ కూడా గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత ఉత్సాహంతో ఉన్న కమలం పార్టీ ఈసారి గ్రేటర్ పీఠాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవడం ఆసక్తిని రేపుతోంది. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం వార్డుల విభజన. ముఖ్యంగా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడం, వార్డుల సంఖ్యను పెంచడం లాంటి అంశాలు ఎన్నికల స్వరూపాన్ని మార్చేయనున్నాయి.
సైబరాబాద్ మల్కజ్గిరి కార్పొరేషన్లో వార్డుల సంఖ్య 100కు పెంచే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఇది ఆశావహులకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు పార్టీల బలాబలాలను పూర్తిగా మార్చేస్తుంది. ఈ పునర్విభజన రిజర్వేషన్ల ఖరారు తర్వాతే అసలైన రాజకీయ సమరం మొదలవుతుంది. ఇప్పటికే వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను అధికారులు ఖండించినా ఆశావహులు మాత్రం తమ డివిజన్లోని సామాజిక సమీకరణాలపై లెక్కలు వేసుకుంటూ అప్రమత్తమవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కురుక్షేత్రానికి రంగం సిద్ధమవుతోంది. ఇది కేవలం 150 డివిజన్ల కథ కాదు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు, పెరిగిన వార్డులతో కలిపి ఇది ఒక మెగా పొలిటికల్ ఫైట్గా మారనుంది. ఓవైపు ఎంఐఎం తన కంచుకోటను కాపాడుకుంటూ మేయర్ పీఠంపై గురిపెట్టింది. మరోవైపు అధికార కాంగ్రెస్ హైదరాబాద్ తమదేనని నిరూపించుకోవాలని చూస్తోంది. గత వైభవం కోసం బీఆర్ఎస్, అనూహ్య ఫలితాల కోసం బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ త్రిముఖ చతుర్ముఖ పోరులో వ్యూహాలు ఎప్పటికప్పుడు మారనున్నాయి. ఓటర్ల జాబితా ఖరారై వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఈ రాజకీయ వేడి తారాస్థాయికి చేరడం ఖాయం. మరి ఈ మహాసంగ్రామంలో హైదరాబాద్ ఓటరు ఎటువైపు నిలుస్తాడు? భాగ్యనగర్ పీఠాన్ని అధిరోహించేది ఎవరు అన్నది తేలాలి అంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.